నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. మంగళవారం రాజానగరం నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు పెందుర్తి అభిరామ్ మీడియాతో మాట్లాడారు. ఇన్ఛార్జి ఉండగా పెందుర్తి అభిరామ్ చేస్తున్న కార్యక్రమాలపై వివరణ కోరగా టీడీపీ చీఫ్ మరియు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నేత నారా లోకేష్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లాలనే దృఢ సంకల్పంతో వారి స్ఫూర్తితో నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రోటోకాల్ విషయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ తీరుపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అలాగే సీఎం కోఆర్డినేటర్ మినిస్టర్ బ్యాంక్ పెందుర్తి వెంకటేష్ గారు తనడయ్యింది. మీరు ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో ఉన్న చాలా మంది కార్యకర్తలకి ప్రజలకి చాలా అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు సార్. కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండగా వారు చేయవలసిన పనులు మీరు చేస్తున్నారు. దానికి చాలా మంది ఆలోచనలో పడ్డారండి. అందరికీ ముందు నమస్కారం. ఈరోజు రాజానగరం నియోజకవర్గం ఏర్పడ్డాక తొలి శాసనసభ్యులుగా మీ అందరికీ తెలుసు పెందుర్తి వెంకటేష్ గారు 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదేవిధంగా 2003లో పెందుర్తి వెంకటేష్ గారు రాజకీయ అరంగేట్రం మీకు దాదాపు 22 సంవత్సరాలుగా ఆయన సేవలు అందించి, అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ మినిస్టర్ హోదాలో ఆయన ప్రభుత్వం జీవో జారీ చేశాక ఆయన బాధ్యతను ఆయన నిర్వహిస్తూ ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ నియోజకవర్గ ప్రజలతో ఆయనకున్న అనుబంధం వలన నేను ఇక్కడ అందుబాటులో ఉంటూ ప్రజలకి ఆయన ఎలా అయితే ప్రజలకు ఉపయోగపడ్డారో ఆయన మార్గదర్శనంలోనే నేను కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలని, అదేవిధంగా మీరు అన్నట్టు ఇక్కడ ఏ అపోహకి ఎటువంటి సందేహం లేకుండా మీరు గమనించినట్లయితే నియోజకవర్గంకి ఇన్ఛార్జిగా ఇక్కడికి వచ్చినప్పుడు పెందుర్తి వెంకటేష్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా అధిష్టానం నిర్ణయం మేరకు ఆయనే, ఎందుకంటే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన వ్యక్తి ఇక్కడ సుపరిచితుడు అప్పటికి కాకపోవచ్చు, ఎందుకంటే ఆయనది వేరే జిల్లా, కాకినాడ జిల్లా. సో ఇక్కడ వెంకటేష్ గారు ఆయనకి ఇచ్చిన గౌరవం మీ అందరికీ తెలుసు. ఏ విధంగా ఆయన అందరికీ పరిచయ వేదికలో పెందుర్తి వెంకటేష్ గారు వచ్చి ఇక్కడ కొత్త నూతనంగా ఇన్ఛార్జిగా ఏర్పడ్డారని, అదేవిధంగా ఇన్ఛార్జిగా పార్టీ ఆయనని నియమించింది కాబట్టి ఇక్కడ ఆయన చేసే పనులకి నాకు సంబంధం ఏం లేదు. నేను నా ఇండివిజువల్ గా పార్టీకి ఉన్న నమ్ముకుని మా పార్టీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళకి ఏ విధంగా సాయం చేయగలను, కొంతమందికి ఆర్థికంగా చేయగలుగుతాం, కొంతమందికి అదేవిధంగా ఏదైనా పనులు కావాలంటే చేయగలుగుతాం. అదేవిధంగా పార్టీ బలోపేతం మా నాయకులు లోకేష్ గారి నాయకత్వం బలపరచడానికి మేము ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నామని నేను తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సార్, మరి మొట్టమొదటిసారిగా సీఎం కోఆర్డినేటర్ మినిస్టర్ ర్యాంక్ వచ్చిన తర్వాత పెందుర్తి వెంకటేష్ గారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి ఇచ్చేసినప్పుడు కూటమి నాయకులు కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వారికి ఎవరు కూడా స్వాగతం పలకలేదని ప్రజల అభిప్రాయం పెట్టినారు సార్. ఏంటంటారు సార్, ఏం జరిగింది? అయితే మీరు అడిగిన ప్రశ్న కూటమి నాయకులు, నేను కూడా ఆ రోజు మంత్రి గారితో పాటు రావడం జరిగింది వెంకటేష్ గారితో. కూటమి నాయకులు స్వతహాగా మేము ఎవరికి పిలుపునివ్వకపోయినా కూడా ఆయన మీద అనుమానంతో కూటమి నాయకులందరూ కూడా కొంతమంది తప్ప చాలా మంది బాగానే హాజరయ్యారు. ఇన్ఛార్జి గారు హాజరు కాకపోవడం అది ఆయన వ్యక్తిత్వం, అది మాకు సంబంధం లేదు. గతంలో కూడా మీరు కొంతమందిలో ప్రశ్నించారు, ఇన్ఛార్జ్ గారు రుడా చైర్మన్ వచ్చినప్పుడు వెంకటేష్ గారి ఫోటోని ఆయన ఆ కార్యక్రమంలో వేయలేదని. సో ఇక్కడ ఇన్ఛార్జ్ గారు ఇండివిజువల్ కాబట్టి మీరు ఇన్ఛార్జ్ గారిని ప్రశ్న అడగడం, ఆయన ఆ రోజు అందుబాటులో ఉండి ఎందుకు రాలేదో అది మీరు ఆయనతో అడిగితే బహుశా ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. మరి లేకపోతే ఆ రోజు మీరు గమనించినట్లయితే ఆయన పెద్దాపురం నియోజకవర్గం కానీ ఆయన పెద్దాడు కూడా అనపర్తి నియోజకవర్గం కాబట్టి, సో అక్కడ ఆయన కార్యక్రమాలకు ఎలా అటెండ్ అవుతున్నారో అక్కడ అటెండ్ అవుతే ఖచ్చితంగా అక్కడ ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, రాజప్ప గారు కానీ రామకృష్ణారెడ్డి గారు కానీ. అదేవిధంగా నేను కూడా ఇక్కడ నా కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాను. ఇప్పుడు ఇన్ఛార్జ్ గారిది పెద్దాపురం, ఆయన అక్కడ కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు కదా, ఎవరు అటెండ్ అవ్వడం జరగదు కదా. అదేవిధంగా నేను కూడా ఇక్కడ అటెండ్ అవుతున్నాను. సో ఇక్కడ ఎవరో కూడా అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు, అలా అదేవిధంగా వెళ్ళి ఇన్ఛార్జ్ గారు అక్కడ వెళ్ళి అటెండ్ అవుతాం లేదు. గతంలో కూడా
రాజప్ప గారి దగ్గర ఈయన ఉన్నప్పుడు అక్కడ కూడా కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి మాట నా దృష్టికి వచ్చింది. ఆ విధంగా ఇక్కడ మరి అదే విధంగా అక్కడ కూడా గతంలో రాజప్ప గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని మరియు అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మంత్రి హోదాలో పెద్ద వెంకటేష్ గారు ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జ్ గా రాకపోవడం అనేది అది పార్టీ పైన ఉన్న స్టాండ్ ఆయనకి ఏ విధంగా ఉంది. గతంలో నారా భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన ఇక్కడే ఉండి కూడా రాలేదని నా దృష్టికి వచ్చింది. ఇదంతా ఆయన వ్యక్తిత్వం, అది నాకు సంబంధం లేదు. ఇక్కడ నేను యాజ్ ఎన్ ఇండివిజువల్ నేను పార్టీ కోసం లోకేష్ గారి నాయకత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మేము మా కుటుంబం అంతా వారి కుటుంబానికి అంకిత భావంతో పనిచేయడం జరుగుతుంది. అదే విధంగా ముందుకెళ్తాం. మొన్న స్వామివారు దేవాలయానికి వచ్చినప్పుడు నాన్నగారు అంటే వెంకటేష్ గారిని అడిగిన క్వశ్చన్ ప్రకారంగా సార్ పెందుర్తి అభిరామ్ గారు ఇక్కడ వేగవంతంగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకి ఎలా ఉంటుందని మేము అడిగాం సార్. అప్పుడు వారసత్వ రాజకీయాలని ఆయన చెప్పారు. కానీ పబ్లిక్ ఏమనుకుంటుందంటే వారసత్వం అనేది కుటుంబాలకు సంబంధించింది మాత్రమే, కానీ రాజకీయంలో మాత్రం ఆయన చేసే పనికి వేగంగా వెళ్తున్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు పనులు చూసిస్తారని చాలా మంది అంటున్నారు సార్. వారసత్వం చూడని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? ఖచ్చితంగా మీరు ఆ రోజు అడిగిన ప్రశ్న నాన్నగారు చెప్పిన సమాధానం వారసత్వం రాజకీయం అన్నదానికి ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు కూడా ఎవరు బొడ్డు భాస్కర్ రావు గారు తనయుడు అదేవిధంగా ఆయన సీనియర్ లీడర్. సో ఇక్కడ వారసత్వం అంటూ ఏముంటుంది సార్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు. వాళ్ళ అబ్బాయి స్కూల్ ప్రిన్సిపల్ స్కూల్ అని చెప్పి ఆయనకే ఫస్ట్ ర్యాంక్ వచ్చాయి అంటే సొసైటీ ఒప్పుకోదు కదా. క్వశ్చన్ పేపర్లో కొంచెం చదువుకుని రాసి పరీక్ష పాస్ అవుతే ఫస్ట్ ర్యాంక్ కింద జనాలు యాక్సెప్ట్ చేస్తారు. స్కూల్ నాదే కదా నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చానంటే కుదరదు కదా. సో అదే విధంగా ఇది కూడా రాజకీయంలో మా నాన్నగారు ఉన్నారు కదా నెక్స్ట్ నేనే అయిపోవాలంటే కుదరదు. నేనేంటో వ్యక్తిగతంగా జనాలకి అందుబాటులో నాకు సేవ చేసే గుణం ఉందా లేదా, ఏ టైంలో అయినా ప్రజలకు స్పందించే శక్తి నాకు ఉందా, లేకపోతే అమరావతి వరకు కానీ లేకపోతే అక్కడ వరకు వెళ్ళి ఎవరికైనా ప్రజల కోసం రాష్ట్రంలోని నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సమస్యలు అప్పుడప్పుడు మీకు అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో సమస్య వస్తుంది మీ ఇంట్లో. అది నేను చేయగలననే కెపాసిటీ నన్ను నమ్మారు కాబట్టి నియోజకవర్గ ప్రజలు నాకు తరచూ నా పైన మీకు ఏమన్నా ఫోన్ అందుబాటులో ఉండడానికి కంప్లైంట్స్ ఉన్నాయా, నాకు ఎవరో మీకు గతంలో చెప్పినట్టు నా ఫోన్ నేనే ఎత్తుతాను, నాకు నేనే మాట్లాడతాను, నాకు పిఎల్ లేరు, పిఎల్తో మాట్లాడే కర్మ నా నియోజకవర్గ ప్రజలకి అవసరం రాకూడదనే భావంతో నేను నా నెంబరు మీ దగ్గర కూడా ఈ రోజు మీకు తెలుసు. నేను అందరికీ మీ విలేకరులకే కాదు ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉండడం అనే ఒక స్టాండ్ తో ఇక్కడ నాకు ఏదో భవిష్యత్తులో నేను ఏదో ఉన్నతమైన పదవికి వెళ్తామో లేదా అన్నది లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఉంటే ప్రజల ఆశీస్సులు ఉంటే వెళ్తాం. సో మా నాన్నగారు ఉన్నారు కదా వారసత్వం ఉంది కదా నేను ముందుకెళ్దాం అనుకోవడం చాలా మూర్ఖులు ఆలోచించే ఒక మనం వెంకటేష్ గారు చెప్పింది మీరు క్లియర్ గా ఆలోచించండి. వారసత్వం ఆయన ఎప్పుడు కూడా చాలా ప్రిన్సిపల్స్ కలిగిన వ్యక్తి. ఇప్పుడు మీరు గమనిస్తే మా నాయకుడు నోరా లోకేష్ గారు ఆయన తండ్రి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పండి. ఆయన సత్తాతో ఆయన మళ్లీ మంగళగిరిలో ఓడిపోయినా సరే ఎప్పుడు కూడా సరే ఆయన తలుచుకుంటే కన్ఫర్మ్ గా నెగ్గే నియోజకవర్గం ఎంచుకోవచ్చు. మళ్లీ మంగళగిరిలో భారీ స్థాయి మెజారిటీతో గెలిచి ఆయన ప్రజల మన్నలను పొంది ఓ మంత్రి హోదాగా ఈ రోజు మా అందరు రథసారులుగా మా లాంటి యువకులకి ఆయన ఇన్స్పిరేషన్. మేము మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. లోకేష్ గారిని చాలా విధంగా నేను ఇన్స్పైర్ అవుతాను. మీరు అందరూ అనుకోవచ్చు లోకేష్ గారు నేను ఎక్కువగా ఇష్టపడేది ఆయనలో ఆయన తాతగారు ముఖ్యమంత్రి, ఆయన నాన్నగారు ముఖ్యమంత్రి, ఆయన మామగారు మీకు తెలుసు హిందూపూర్వ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు. ఆయన ఎంతో ఒదుగుంటారు. ఆయన ఇప్పుడు మన ఎప్పుడో ఒక పెద్ద మనిషిని కలిసినప్పుడు మేమే సోషల్ మీడియాలో ఒక వర్గం అసూయతో పెట్టే పోస్టుల గురించి మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే నారా లోకేష్ గారి గురించే ఆయన్ని కించపరిచేగా మాట్లాడారు. ఆయన ప్రజల్లో నుంచి వచ్చిన అభిమానం ఆ పోస్టులు ఏమైనా ఆపగలిగినాయి. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచాడంటే ఆ వ్యక్తికి వ్యక్తిత్వం లేదు. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచిన వ్యక్తికి వ్యక్తిత్వం లేని వ్యక్తి అలాంటి పోస్టులు పెడతాడని అందుకే నేను అవన్నీ కూడా పట్టించుకోవడం మానేసి దుమ్ము పడినప్పుడు దులుపుకుని వెళ్ళిపోవడమే బెటర్ అని ఫీల్ అయ్యి అదేవిధంగా ప్రజలకి సేవ చేద్దాం అనే ఉద్దేశం
తెలుగుదేశం కార్యకర్తలకి ధైర్యం ఇద్దామనే ఉద్దేశం తప్ప మరి ఏ ఉద్దేశం లేదు. నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా అధిష్టానం నిర్ణయించింది కాబట్టి బొడ్డు వెంకటరామ చౌదరి గారు ఆయన బాధ్యత ఆయన నెరవేరుస్తున్నారు. అదేవిధంగా గెలుపుకుని వెళ్ళిపోవడమే బెటర్ అని ఫీల్ అయ్యి అదేవిధంగా ప్రజలకి సేవ చేద్దాం అనే ఉద్దేశం, తెలుగుదేశం కార్యకర్తలకి ధైర్యం ఇద్దామనే ఉద్దేశం తప్ప మరి ఏ ఉద్దేశం లేదు. నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా అధిష్టానం నిర్ణయించింది కాబట్టి బొడ్డు వెంకటరామ చౌదరి గారు ఆయన బాధ్యత ఆయన నెరవేరుస్తున్నారు. అదేవిధంగా మా నాన్నగారిని 2 సార్లు గెలిపించిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ సైనికులు గాని కార్యకర్తలకు గాని నేను భరోసాగా ఉందామని ఆయనకి మీరందరూ ఓట్లేస్తేనే ఆయన 2 సార్లు 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ హోదాను మేమందరం కూడా మీరు వేసిన ఈ రోజు మంత్రి హోదా కూడా ఈ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తులే. ఈ నియోజకవర్గానికి ఆయన సేవలు చేశారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయనకున్న అనుభవంతో, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తో మంచి వ్యక్తిని దీనికైతే మనకి అని చెప్పి లోకేష్ గారి ఆశీస్సులతో ఈ రోజు ఆయన కేబినెట్ ర్యాంక్ వరించింది. ఆయన పని ఆయన చేసుకున్నారే తప్ప మీరు ఎక్కడైనా కానీ పెందుర్తి వెంకటేష్ గారు వచ్చి ఎక్కడైనా డిస్టర్బెన్స్ చేయాలనుకుంటే అది ఆయన రోజు ఇక్కడ క్యాంప్ ఆఫీస్ అదేం లేదు. మేము ఉన్నది ఇక్కడ మా నాయకులకి మా కార్యకర్తలకి భరోసా ఇద్దామని. అదేవిధంగా మేము గతంలో కూడా మీకు చెప్పినట్టు మా కుటుంబం అంతా కూడా ఇదే మండలానికి కొంతమంది వ్యక్తులకి అప్పువు పడాల్సి ఇన్ఛార్జ్ ఉండగా మేము ఎందుకు తిరుగుతున్నాం, ఎక్కడ ఏమి రాజ్యాంగంలో రాయలేదు ఇన్ఛార్జ్ ఉండగా ఎవరో తిరగకూడదు. మా నాన్నగారు మంత్రి హోదాలో ఉన్నారు, మా నాన్నగారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే, మా పెద్ద సాంబశివరావు గారు ఇక్కడ సేవలు అందించారు, కూచిపూడి కేశవరావు గారు మా తాతగారు 10 సంవత్సరాలు పైపాడు ఆయన సర్పంచ్, పెద్ద నారాయణ గారు అలా చెప్పుకుంటూ పోతే మీకే నాకన్నా ఎక్కువ బాధ తెలుసు మా కుటుంబం నుంచి ఎంతమంది రాజకీయంగా ఉన్నారో. పార్టీ మీద అభిమానంతో కానీ ఏదో 2-3 ఉన్నారు భజనాగాళ్ళు 22 సంవత్సరాలు. సో ఇక్కడ స్టాండ్ ఏంటంటే సార్, ఇన్ఛార్జ్ గారి కన్నా ఇన్ఛార్జ్ గారికి కొంతమంది వేరే వ్యక్తులకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు నేను తిరగడం. ఇన్ఛార్జ్ గారు ఇప్పుడు వెళ్ళి పెద్దపురంలో తిరిగితే రాజప్ప గారు అభ్యంతరం చెప్పరే, పెద్దాడ గ్రామం అంటే అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు ఏం అభ్యంతరం చెప్పరే. ఇది స్వేచ్ఛా ప్రపంచంలో మీరు ఎక్కడైనా యాక్చువల్లీ మంత్రి హోదాలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేసి మా ఎండ్ ఆఫ్ ది డే పార్టీ బలోపేతం గురించి అవ్వాలి కానీ మా వ్యక్తిత్వం ఇక్కడ ఏమి పెందుర్తి అభిరామ్ డెవలప్ అవ్వాలి, పెందుర్తి వెంకటేష్ డెవలప్ అవ్వాలి అన్నది మా ఎజెండా కాదు. మా ఎజెండా పార్టీ డెవలప్ అవ్వాలి, లోకేష్ గారి నాయకత్వం ప్రజల్లోకి డీప్ గా వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అదేవిధంగా నేను వ్యక్తిగతంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సినీ పరిశ్రమకి ఆయన నేను చాలా ఫ్యాన్ ని. ఆ కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళడం అన్నది మా ఎజెండా తప్ప ఇక్కడ వ్యక్తిగతంగా నన్ను నేను డెవలప్ చేసుకోవాలంటే నా పేరు మీద నేను కార్యక్రమాలు చేస్తాను తప్ప మేము ఆయనకి గౌరవం, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తాం. మీరు గమనించినట్లయితే మాకు గతంలో వాళ్ళు పెందుర్తి వెంకటేష్ గారు రాష్ట్రంలో ఏ విధంగా లేనట్టు ఒక ఇన్ఛార్జ్ ని ఆయన వచ్చి మీ అందరికీ ఆయన క్యాడర్ ని మీకు అప్చెప్పి వెళ్ళారే తప్ప ఆయన ఎక్కడ ఎవరిని అవమానపరచలేదు. మీరు చేసిన అవమానాలన్నీ కూడా మేము లెక్కలో తీసుకుంటే మీరు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కానీ మీరు ఇందాక అడిగినట్టు మరి ఆ రోజు అందుబాటులో ఉండి పార్టీ బహుశా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు వస్తున్నారని మరి ఎందుకు రాలేదని అది వాళ్ళ ఇంటికి వదిలేస్తాం కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ప్రజలకు సేవ చేయొద్దు అని చెప్తే మేము ఆపలేం. అంతే కదా సార్. చివరిగా సార్, ప్రస్తుతం రాష్ట్రంలోని మన నియోజకవర్గంలోని పరిపాలన ఎలా ఉంది కూటమి బాబు? మీరు ఇప్పుడు జరిగే పరిపాలన భవిష్యత్తు 20 సంవత్సరాలలో కూడా మాట్లాడుకునే జట్టు, 20 సంవత్సరాల తర్వాత రేపొద్దున్న మీ పిల్లలు మీ మనవరాళ్ళు కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఉంది ఈ పరిపాలన. మీరు ఎందుకు అని అనుకోవచ్చు. రోడ్లు ఎలా ఉన్నాయో మీరే చూడండి. ఒక దగ్గర సంవత్సరం కాబోతుంది, ఇంకా అవ్వలేదు. రోడ్లు గమనించండి. ప్రజలు మనశ్శాంతిగా ఉన్నారు సార్. ఫస్ట్ ప్రజలు భయభ్రాంతులకు గురవకుండా ఎక్కడా కూడా చెడు ఎక్కువ లేకుండా మంచికి ప్రిఫరెన్స్ ఇస్తుంది సార్. మీరు అనుకోవచ్చు గత ప్రభుత్వం నెలకి టింగ్ మన బటన్ నొక్కితే డబ్బు పడింది. ఆ బటన్ డబ్బుతో పాటు మనిషికి మనశ్శాంతి ఉండాలి. ఎటువంటి డ్రామా ఏమీ లేకుండా అందే పథకాలు అందే విధంగా అంతా కలిసికట్టుగా కుటుంబంలాగా ప్రజలకు పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, లేకపోతే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఆయన ప్రజల కోసం ఆయన ఆలోచించే విధానం మాలాంటి యువకులు మాకు ఇంకా చాలా మేమే కష్టపడుతున్నాం సార్ ఆయన కష్టం ముందు పోల్చుకుంటే. అలా అదే విధంగా ఆయన స్ఫూర్తిగా లోకేష్ గారు
ఒక రోజులో ఎన్ని కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఒక పక్కన ఆయన యువతకు ఉపాధి ఎలా కల్పించాలి, అదే విధంగా బడ్జెట్ పైన కానీ ప్రజలు సంతోషంగా ఉండడమే రాష్ట్రం నాయకత్వం యొక్క మెయిన్ టార్గెట్ అని నా అభిప్రాయం. నాది ఇంకా చాలా చిన్న వయసు. ఈ నా యొక్క అనుభవంతో మా యువకులు కానీ అదేవిధంగా నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఆల్ ఫ్యామిలీస్ చాలా ప్రశాంతంగా పడుకుంటున్నారని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. క్లియర్గా ఇచ్చానా?